మనుష్య జీవితానికి ధర్మాన్ని పాటించడం విషయంలో కరదీపిక. వేదమే వేదోపబృంహణమై రామాయణ కావ్యంగా వస్తే, వేదము చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మతత్వమే రామచంద్రమూర్తిగా ఈ భూమి మీద నడయాడింది. మనకి భగవంతుడు అవతారములుగా వచ్చినవి ఎన్నో ఉన్నాయి. అవతారముగా వచ్చుట అంటే అంతటా నిండి నిబిడీకృతమైపోయిన పరబ్రహ్మతత్వము, ఈ మాంస చిక్షు చేత చూడడానికి వీలు కాని పరబ్రహ్మతత్వం కరచరణాదులతో ఒక ఆకారమును ధరించి భూమి మీదకి వస్తే దానిని అవతార అని పిలుస్తారు. అట్లా అవతారంగా ఎందుకు వస్తూ ఉంటాను అన్నదానికి పరమాత్మయే కారణాన్ని చెప్తూ, ఎప్పుడెప్పుడు పరమ భాగవతోత్తములైన వారు నన్ను ఒక రూపంలో చూడాలని కోరుకున్నారో అప్పుడు వారి యొక్క కోరిక తీర్చడానికి వాళ్ళు కోరుకున్న రూపాన్ని నేను పొందుతాను. అట్లా ఎందుకు పొందగలను అంటే, నాకంటూ అసలు ఒక రూపమే ఉండవలసిన అవసరం లేదు కాబట్టి భాగవతోత్తములు ఏ రూపాన్ని కోరుకుంటే ఆ రూపాన్ని పొంది భూమి మీదకి వస్తాను. దుష్కార్యములను చేసేటువంటి వారు, ధర్మమును పాడు చేసేవారు ఎవరున్నారో వారిని సంహరించడం కోసం అవతార స్వీకారం చేస్తాను. అత్యంత ప్రధానమైన విషయం భగవంతుడికి ఏది అంటే ధర్మం. ఆ ధర్మం అన్న రెండక్షరాల మీదే ఈ జగత్తంతా కూడా నడుస్తుంది. వేదోకిలో ధర్మమూలం అంటారు. ఈశ్వర ప్రోక్తమైనటువంటి వేదము ధర్మం చెప్పడానికి తిరుగులేని అధికారి. అటువంటి వేదము ద్వారా మనందరికీ కూడా ధర్మ మార్గాన్ని ఆయన సువ్యవస్థితం చేశాడు. వేదము చేత పేర్కొనబడిన ధర్మ మార్గం ఏదున్నదో అది అనుష్ఠించి బ్రతికేటటువంటి వారు, ఆ ధర్మ మార్గంలో వెళ్ళేవారు ఎవరున్నారో వారి గురించి భగవంతుడు పరితపిస్తూ ఉంటాడు. వారి వెంట పరిగెడుతూ ఉంటాడు. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు భాగవతంలో. వాడి కోసం నేను వాడిని రక్షించట్లేదు. అంతటి ధార్మిక జీవనం ఉన్నవాడిని రక్షించకపోతే నేనున్నానని లోకం నమ్మదు. అందుకని నిజానికి అంత ధర్మాత్ముడైన వ్యక్తిని రక్షించడానికి కారణం, ఆయన్ని రక్షించడం కోసం ఆయన వెంట నేను పరిగెత్తడానికి కారణం, నేనున్నానన్న ఉనికి నిరూపించడానికి అదే అవకాశం.